డాడీ ఇప్పుడే వచ్చాడు. సినిమాకి వెళ్ళమా అన్నమాట. మా భోగి పండగ. హ్యాపీ భోగి. భోగి చిచ్చుడు గజ గజ వణికిపోతున్నాడు. ఇదొక డ్రెస్ వేసుకో, నీ భోగి డ్రెస్ ఇదిగో, పట్టుకో పట్టుకో పట్టుకో. అరే ఇదా ఇదిగో. సో ఇప్పుడైతే వీడికి ఈ కుర్తా డ్రెస్ వేసేసి రెడీ అయితే చెయ్యాలండి. భోగి అంటే మెయిన్ పండుగ పిల్లలకే కదా. రిషి రా ఒకసారి చూడండి మా పాప. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షారీస్ అండ్ బ్లాగ్స్ అండి. సో హ్యాపీ భోగి అండి అందరికి కూడా. ఈ వీడియో ఎప్పుడు పెడుతున్నా తెలియదు, బట్ అందరికీ హ్యాపీ భోగి అండి. సో మీ ఇంట్లో ఎలా జరుపుకుంటున్నారు అనేది తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజు వచ్చేసి ఇదిగోండి మేము ఏమేం చేస్తున్నాం ఏంటి అనేది కూడా అన్ని కూడా ఉంటాయి అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నాండి. పిల్లలకి అయితే భోగి పళ్ళు అన్ని కూడా వేయాలి. ఇప్పుడైతే భోగి మంట దగ్గర కూడా వెళ్ళదు. సో వచ్చేసి ఏంటంటే ఇంకా పిల్లలు చెప్పండి హ్యాపీ భోగి అని. హ్యాపీ భోగి చెప్పండి అందరూ. దివాళీ కాదు భోగి. హ్యాపీ భోగి. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. మార్నింగ్ చేసేసింది. అండ్ కింద అన్ని ఓరలు అన్ని పెట్టాలన్నమాట. రామనాసుడికి ఓరలు అన్ని పెట్టాలండి. అవన్నీ చేసాము. పప్పు కూర అన్ని కూడా వీటిని పెడుతూ మీతో షేర్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే భోగి మంట దగ్గరికి వెళ్తాం కాబట్టి కొన్ని కర్రలు అయితే తీయాలి. సో వచ్చేసి అన్ని కర్రలు తీద్దాం. రండి కర్రలు తీద్దాం. ఇక్కడ చూడండి ఆగండి. ఏ లియాన్ సాగు అయినట్లుంది, బట్ మళ్ళీ వెంటనే వచ్చేసిందండి. చిన్న చిన్న కర్రలు బాయ్ కాబట్టి ఇది నువ్వు ఇందాక పిడకలు తెచ్చావు చూడు, అవి తిండి వాళ్ళకి అది తిండి వాళ్ళ నుంచి తెచ్చావు చూడు, అక్కడికి వాళ్ళకినా నేను తెస్తాను రా. సో ఇవన్నీ ఉన్నాయండి. మా హస్బెండ్ కర్రలు నేను పట్టుకుంటాను. సో ఇదిగోండి కర్రల కోసం కూడా మార్నింగ్ దెబ్బలాట అనమాట. నేను అబ్బా నా కాళ్ళ మీద వేసాను రా. ఇప్పుడైతే మంట దగ్గరికి అయితే వెళ్తున్నామండి. భోగి మంట దగ్గరికి మార్నింగ్ ఎవరైనా వెళ్తారు, బట్ మేము అంతా అయిపోయిన తర్వాత అయితే వెళ్తున్నామండి. ఇంకా పనులన్నీ ఉంటాయి కదా చేసేసి వెళ్తున్నాం. ఇంకా భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నాము. బాబు పేరు చెప్తావా? ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుందండి. మార్నింగ్ వెళ్ళాల్సింది, ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి పిడకలు అనమాట, భోగి పిడకలు అనమాట. అప్పట్లో అయితే ఇలానే వేసుకోవాలి కదండి. ఇప్పుడు ఎవరండి భోగి పిడకలు అన్ని వేస్తారు. ఇవైతే చూడండి మా చెల్లి వాళ్ళకి పంపించారు. మూడు కట్టారనమాట. కడితే ఇంకా వాళ్ళు కట్టారో ఏమో తెలీదు. ఒకటైతే పంపించారు. ఇది విక్కీతో నేర్పించేసి ఇంకా కర్రలు అయితే బాయ్ అయితే వెయ్యాలి కదా. ఇంకా వెళ్దాం. అందరూ భోగిమంట దగ్గరికి వెళ్ళి వచ్చేసినట్టున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఓకే విక్కీ ఇది చూడండి కర్రలు పట్టుకున్నారు. విక్కీ నువ్వు కర్రలు వచ్చేసి తమ్ముడికి ఇవ్వాలి, పిడకలు నువ్వు వెయ్యాలి కదా. అంతే. ఏంటి చీ కాదా అన్నది వాడికి తెలియదు కదండి. సో ఇది ఏంటి మమ్మీ అంటున్నాడు. వచ్చేసాము భోగి మంటకి. మార్నింగే అయిపోయింది. అమ్మో ఎంత వేడిగా ఉంది తెలుసా. చాలా దూరం నుంచి కర్రలకి పిడకలకి దెబ్బలాట. అరే అలాగే ఈరోజు మంచిగా అయ్యమ్మా, తెలీదు కదా పిల్లలు. ఆగా వీళ్ళైతే వేసేసారండి. ఇప్పుడైతే ఇంకా వేస్తున్నాం. ఎదుగుండే కర్రలు ఇంకా చాలా ఆట తేవాల్సింది కదా. మరి నువ్వేనే కారు కట్టేసాల్సింది. నన్ను ఇట్లా పట్టుకో. విక్కీ దూరంగా ఉండండి. మా పిల్లలు కార్లు కొడుతుంది బాబా చూడలేదు కదా. పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. అండి ఇదిగోండి ఇప్పుడైతే బొట్టు తీసుకొని వెళ్ళిపోతున్నాము. బాగా వేడుందండి పాపే. అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసి భోగి పళ్ళు అయితే పోయాలి. ఇంకా మూల అన్ని కూడా సర్ది చేయాలి. సో ఇంక ఇదిగోండి అయిపోయింది. అట్లా వచ్చేసామండి. ఇప్పుడు ఇదిగోండి భోగి పళ్ళు అయితే వేయడానికి అన్ని కూడా రెడీ చేశాను. నాకు తెలిసినంత వరకు అయితే ఇదిగోండి
గులాబీ పూలు అన్ని ఏవైతే దొరికాయో చామంతి, బంతి ఇవన్నీ కలిసి. అండ్ మెయిన్ భోగిపళ్ళు అంటే రేగిపళ్ళే కదండి. రేగిపళ్ళు అయితే ఇదిగోండి ఇవన్నమాట. అండ్ కాయిన్స్ ఏవి అన్ని కలిపేసి ఫ్లవర్స్ అన్ని. సో కాయిన్స్ ఇవన్నమాట మెయిన్ రేగిపళ్ళకి. చాక్లెట్స్ కొంచెం బాబు కోసమే కదా, పాపకైతే ఇప్పుడు 9 years అయిపోతుంది కాబట్టి మరి పాపకు వేయొద్దు. అండ్ అలాగా కొంచెం అమ్మ పెద్దలు అయిపోయాక అందుకే వేయకూడదు, అందుకే వేయట్లేదు. ఇంకా ఇవన్నీ తీసేస్తాను. పిన్ని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇదిగోండి అన్ని కూడా ఇలా రెడీ చేసేసాను, కాయిన్స్ అన్ని వేసాను. ఓకేనండి. ఇప్పుడైతే ఇంకా మా బాబుకి అయితే భోగిపళ్ళు అయితే వేస్తాము కదా నాన్న. పెసరపప్పు, కందిపప్పు అనమాట. ఈ కలకూర బెల్లం జావ చేస్తారు అయితే పెట్టడానికి అనమాట. మూల కూర లియాన్ దండం పెట్టురా. ఎక్కడండి ఉంటాడు అసలు వీడు? ఇలాగే డాడీ కూడా ఉండాలి. ఓకేనా? హ్యాపీ భోగి 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 డాడీ. హ్యాపీ భోగి నాన్న. ఆ చాక్లెట్ నువ్వు తినకూడదురా రే. తినేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనా అనమాట మాది కూడా. ఓకేనా? జావంతి ఇదే బెల్లం జావ తిన్నాను. ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లలకి వేయలేదంట, ఇప్పుడు వేస్తాం. ఏమండి బాగున్నాను ఈరోజు? ఏటో మా ఆయన అయితే ఈరోజు బాగుంది అనేసి పొగిడేస్తున్నారు. బాగుంది కదండి. ఇదే పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారు కదా, చూడలేదు అది. ఇంకా బాగున్నారా అందరున్నా? బాగున్నావా? ఏం రా సంతు, బాగున్నావా? ఇగోండి మా తమ్ముడు కూడా వచ్చాడు. కైట్ ఇప్పుడు ఎగరేయడం అండి. ఇప్పుడు అరే కింద దిగరా. అరే గాలి పట్టాలి, సంక్రాంతికి ఎగరేస్తారు కదరా. ఈడైపోయాడు, బలి అయిపోయాడు ఈరోజు. హెన్ను ఎందది ఎంద వచ్చామన్నమాట. భోగిపళ్ళు 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 వాళ్ళకైతే వేసేసాను. నాన్న నాన్న లియాన్ జరుగునా లియాన్. God bless you Lian. ఓకే అది డాడీ ఇప్పుడే వచ్చాడు. ఏటే కళ్యాణి వాళ్ళకి ఇవ్వకూడదు, డబ్బులు ఇవ్వ. చూడండి గాయస్, డబ్బులు ఇస్తారు ఎవరైనా పండగ రోజు. ఇంక ఇదనమాట అండి ఈరోజు భోగి అయితే అయింది. మా వారికి బయటకు వెళ్ళేసరికి ఇప్పుడు వచ్చారనమాట. ఓకే గాయస్, ఇంకేమైనా ఉన్నా షేర్ చేస్తాను. ఇంకా రేపైతే సంక్రాంతి పండగ కదా, ఇంకా మామూలుగా ఉంటుంది అడవుడి. తెల్లవారే అంటున్నారు, బట్ ఎప్పుడు అవుతుందో ఏంటి, ఎప్పుడు చేస్తాం ఏంటో అనేది తెలియట్లేదు. ఇప్పుడే భోగి పండుగ అయ్యింది. మొత్తం కూడా సాఫ్ అయితే చేయాలన్నమాట. పండగ చేసినట్టు కాదు, మొత్తం క్లీనింగ్ కూడా చేస్తూ ఉండాలి. ఓకే అండి, సినిమాకి వెళ్ళమా? లేదు లేదు, వెళ్ళాలి, అందరం వెళ్ళాలి. అన్నమాట మా భోగి పండగ. సో మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫైనల్ అయిపోయిందండి. ఇక్కడ గాలిపటాలు ఒకసారి చూడండి. అక్కడ పిల్లల ఆడవిడ మామూలుగా లేదండి. అక్కడ ఇదిగోండి, ఇక్కడ చూడండి. భోగి మంట ఏం లేదు బ్రో అక్కడ. భోగి మంట వేసింటే బాగుంది. అదే అంత పెద్ద పెట్టినారా? ఇదిగోండి ఇంక ఇట్లా ఆడుకుంటున్నారు అనమాట అండి. ఇంకేం 1 minute కూడా అవ్వలే. అమ్మాయి అయితే వీడియోలో లేదండి. ఏం యాడ్కి వెళ్ళింది, హెల్త్ బాగాలేదు. ఎగరేస్తున్నారు ఫ్రెండ్స్, ఒట్టిగా ఒట్టిగా అబద్ధాలు. ఏదే పైకి వెళ్ళింది ఎగర. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఇయర్ కూడా మా చెల్లి వాళ్ళతో కలిసి చక్కగా భోగి పండుగ అయితే జరుపుకున్నామండి. ఇంట్లో అయితే భోగి పండుగ అయిపోయిన తర్వాత వీళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఫుల్ గా ట్రెండ్ అయింది కదా ఈ సారీ అయితే.
అసలు బటర్ఫ్లై శారీ ఎంత బాగుందో తెలుసా. ఇందులో మనకి 400 ఉంది, బట్ అది సాటిన్ అండి. ఇది నేను స్పేస్ సిల్క్ అండి 700లో అనమాట, ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. సో తక్కువ ఉందని తీసుకున్నాను అనుకోండి, క్వాలిటీ అయితే మారిపోద్ది అండి. నేను తీసుకుని స్పేస్ సిల్క్, అలానే ఇది 700. సో డిస్క్రిప్షన్లో నా శారీ లింక్ అయితే ఇస్తానండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి, మీకు కావాలంటే తీసుకోండి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేనైతే సెట్ చేసుకున్నాను, బట్ బ్లౌజ్ పీస్ కూడా ఇదే కలర్ వస్తుందండి. బాబుకి తీసుకున్న కుర్తా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలానే ఇంకా ఈ పండుగ అయితే ఇక్కడ నుంచి అయిపోయింది. నెక్స్ట్ సంక్రాంతి కోసం వెయిట్ చేస్తుండండి. అదేనండి వ్లాగ్. సో ఇదన్నమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా, మీరు ఇచ్చే లైక్ వల్ల మంచి రీచ్ కదా.